తనకు సంబంధించిన పొలంలో వేసిన నారును దౌర్జన్యంగా జేసీబీలతో తొక్కించి అడ్డుకోబోయిన తనను పొలం కాపలాదారుణ్ణి మారణాయుధాలతో దాడి చేశారని నాయుడుపేటకు చెందిన సుజాత అనే మహిళ ఆదివారం రాత్రి దొరవారిసత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామంలో తాను 5.35 ఎకరాల భూమిని గతంలో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నానని, ఈ క్రమంలో నెలబల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమిని కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వారి నుంచి తన భూమిని కాపాడి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. నెలబల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది పెద్దల అండదండలతో పైరు నాటిన భూమిని జేసీబీ, హిటాచీలతో ధ్వంసం చేశారని ఆమె పేర్కొన్నారు. సంవత్సరం పాటుగా ఒక వ్యక్తి డబ్బులు చెల్లించకుండానే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అన్యం పుణ్యం తెలియని తమకు తెలియకుండానే 4 నెలల క్రితం దొరవారిసత్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమారు 100 ఎకరాల మేర ఒక వ్యక్తి స్వాధీనంలో ఉందని, ఆ వ్యక్తి తమ దళారులను పంపించి మా భూమి లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాయకురాలుగా ఉన్న తనకే తీరని అన్యాయం జరుగుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని ఆమె బోరున విలపించారు. ఈ మేరకు వారిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నా పేరు సుజాతమ్మ. నేను గతంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి రవినాయుడు అనే ఆయన దగ్గర నుంచి నెలబల్లి గ్రామానికి చెందిన పొలాన్ని నేను 5 ఎకరాల 34 సెంట్లు నేను కొన్నాను. అది కొనుగోలు చేసిన తర్వాత నేను గతంలో దాంట్లో ఆ సాగులో అప్పటి నుంచి నేనే సాగులో ఉన్నాను. ఆల్రెడీ ఒకసారి పైరు పెట్టి నేను కోసి 2 టైమ్స్ మళ్ళీ ఇప్పుడు నారు వేసాను. నారు వేసిన తర్వాత నేను ఇప్పుడు వేసి 5 రోజులు అయిపోతుంది. 5 రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు అనగా దానికి నెలబల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది, రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, పేరు వెంకటరత్నం అనే వ్యక్తి, మురళి అనే వ్యక్తి, రమణయ్య, ఇట్లా బాబు, కొంతమంది వ్యక్తులు చాలామంది 100 మంది దాకా బయట వ్యక్తుల్ని అందరినీ తీసుకొని వచ్చి దౌర్జన్యంగా ఆ పొలాన్ని అక్కడ అంతా ఇటాచి పెట్టి మొత్తం సదరం చేసేసి చెట్లు కొట్టేసి కుంటలతో కూడా లోడేసి అక్కడ గందరగోళం చేస్తూ ఉంటే నేను అక్కడ కాపలాకు ఒక అతన్ని మురళి అని ఆయన పెట్టున్నాను. ఆయన పొలం చూడడానికి వెళ్ళాడు ఈవినింగ్. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అక్కడ ఉండేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందని ఆయన పోయి అడిగితే ఆయన్ని కొట్టి ఆయన్ని తోసేసి ఆయన గందరగోళం చేసేటప్పటికి ఆయన మా ఓనర్ అమ్మకి నేను ఫోన్ చేస్తానని అక్కడ చెప్పి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేటప్పటికి నాకు ఎమ్మటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వ్యాన్లు, ఆటోలు, బైకులు మొత్తం మంది తాగేసి అక్కడ జనాలంతా లైన్ పెట్టి పొలం చుట్టూ ఉండి విటాచి పెట్టి దున్నిస్తా గందరగోళంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు, మీకేం సంబంధం అని అడిగాను. నువ్వెవరు అడగడానికి, నీకేంది సంబంధం, నువ్వు ఎక్కడ పడ్డాదానివి, నువ్వు కానీ ఇక్కడ అడ్డం వచ్చినావంటే ఆ ఇటాచితోనే తువ్విచ్చి ఇక్కడే పుడిసి పెడతావు నిన్నని చెప్పనేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి వాళ్ళు ఎట్లా మాట్లాడాలంటే కొట్టడానికి వచ్చి అక్కడ గందరగోళం చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఏం చేయబాకండి, మీకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకోరండి, నా దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి, నేను కొన్నాను, నేనేం ఆక్రమించలేదు, మీరు రాండి మాట్లాడుకుందాం అనేసి నేను సామరస్యంగా మాట్లాడినా కానీ నువ్వు ఎక్కడే ఇక్కడ లంచాముండా వచ్చేది, నువ్వు ఇక్కడ మాట్లాడావంటే నోరు తెరిసావంటే ఇక్కడే చంపేస్తాము, ఇక్కడే ఇచ్చేస్తామని చెప్పని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గందరగోళం చేసేటప్పటికి నేను భయపడి 100కి కాల్ చేశాను. నేను 2 సార్లు ఫోన్ చేస్తే రాలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను 100కి. చేసిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అసలు బయట రాకుండా ఉంటే విటాచిన వాళ్ళు వచ్చి ఆపారు. ఆపిన తర్వాత ఎవరు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చిందంటే రాజేంద్ర ప్రసాద్ అనే అతను మా ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా పిలిపించి మీ ఓనర్ ఎవరు అని అడిగితే సూలూరుపేటకు చెందిన వ్యక్తి రమేష్ ఇటాచిది అని చెప్పాను అన్నాడు. నాకేముంది కూలి వచ్చానని చెప్పాను అన్నాడు. అనేదానికి నువ్వు ఇలా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదనంటే నువ్వు రాజేంద్ర ప్రసాద్ అడుక్కోండి అని చెప్పని ఆయన రాంగ్ సమాధానం చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ పోలీసు వారు వచ్చి ఆపిన తర్వాతే అది ఆపారు. అక్కడ అంతటి దాకా ఆగలేదు. నేను దయించి నేను ఒక మహిళని, నేను కష్టపడి నేను కొనుక్కున్నాను, నేను దౌర్జన్యం అయితే చేయలేదు. నేను కొన్న పొలాన్ని వాళ్ళు ఇబ్బందులు పెట్టి గతంలో కూడా ఒకసారి వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నా దగ్గర గొడవకు రాకనే అసలు డాక్యుమెంట్ తేకనే దొంగ ఇది సృష్టించి కావాలని అసలు స్టేషన్ దాకా నన్ను పిలిపించకనే నా మీద వాళ్ళు తప్పుడు కేసు పెట్టించారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర పొలం నాదని చెప్పనేసి ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఈ మండలానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఎవరో కూడా నేను కంటితో చూడలేదు. అతని దగ్గర నేనేదో వచ్చి
ఆయన వచ్చి ఏదో చేసినట్టు కావాలనేసే నా మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ కూడా జరిగింది ఇదే స్టేషన్లో. ఇది జరిగిన తర్వాత కూడా నేను నా పని ఏదో నేను చేసుకుంటా పోతున్నాను. నేను ఎవరి మాటకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను కొన్నాను కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఆ పొలంలో సాగు చేసుకుంటా ఉన్నాను. నేను సాగు చేసుకుంటున్నప్పుడు కానీ నన్ను వచ్చి ఎవరు ఏం అడగలేదు. ఈరోజు కావాలనేసి అక్కడ వచ్చి ఇబ్బంది పెట్టి నన్ను చాలా నోటికి వచ్చినట్టు వాళ్ళు భయంకరంగా మాట్లాడి చాలా ఇబ్బందులు పాలు చేశారు. దయించి పోలీసు వారు కూడా దీనికి న్యాయం చేయాలని చెప్పి అనేసి నేను కోరుకుంటున్నాను. కానీ నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను కొన్న పొలానికి కోసం పోయిన దానికి నన్ను చాలా బాధలు పెడుతున్నారు. అసలు నాకు ఈ రాజేంద్ర ప్రసాద్, వెంకటరత్నం వీళ్ళందరూ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. వీళ్ళ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. కానీ పోలీసు వారు ఇది గుర్తించి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా న్యాయం